హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో నిన్న నుంచి మార్నింగ్ అయితే అసలు ఏమనట్లేదు. అయ్యో, వాట్ ఈస్ దిస్? మార్నింగ్ జున్ను స్కూల్ టైం అయింది. చూసారా, మొత్తం మంచి ఇల్లు లెక్క కట్టిండు, బాక్స్ వేసిండు, మళ్ళీ ఒక్కడ కొట్టేసిండు. ఇక్కడనే మా జున్ను వచ్చేసి విన్ను బ్లాగ్ చూస్తున్నాడు. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో నిన్న నుంచి మార్నింగ్ అయితే అసలు ఏమనట్లేదు. అయ్యో, వాట్ ఈస్ దిస్? సో నిన్నటి నుంచి వెళ్ళి వాతావరణం అయితే సేమ్ పొజిషన్లో ఉంది. మొత్తం కూడా అంటే ఎండ లేదు, వర్షం లేదు, మొత్తం కూడా మంచిగా ఒక పడిన చలి మాత్రం ఉంది. ఆ మంచు కూడా కురుస్తలేదు వాస్తవంగా చెప్పాలంటే. టెంపరేచర్ మాత్రం అయితే బయట మొత్తం మేఘావృతం అవుతున్నది. ఓకే, మనం టీ తాగేసి ఇక్కడ నుంచి వెళ్ళి జున్ను స్కూల్లో తీసేద్దాం. ఏమైంది బెట? ఏమైంది విన్ను? ఏమైంది? మేము ఆ టీలో వచ్చేసి అల్లం, ఇలాచి, పాలు, చాపత్తా, చక్కెర, అప్పుడప్పుడు లవంగం కూడా వేసుకుంటాం టీలో. జున్ను ఇటు తినుకుంటేనే అటు సాక్స్లు వేసుకుంటున్నాడు. అయిపోయిందా? ఓకే, రైట్, లెట్స్ గో. జున్ను ఒకసారి చూడొకసారి ఇటు. బయట వాతావరణం చల్లగా ఉంది, ప్లస్ కళ్ళల్లో డస్ట్ పడుతుంది. స్కూల్కి వెళ్ళే ముందు అని చెప్పేసి మన విన్ను జున్ను క్యాబ్ పెట్టుకున్నాడు కదా. సో మార్నింగ్ టిఫిన్ ఏం దోశ ఇది? రాగులతో దోశ చేస్తామన్నమాట, రాగి పిండితోని. సో హెల్తీ ఫుడ్ తింటున్నాం మేము. మార్నింగ్ అయితే మన ఏం దోశ ఇది? రాగి దోశ. మార్నింగ్ రాగి దోశతోని టిఫిన్ అవుతుంది వల్ల. ఫ్రెండ్స్, మనకి గూగుల్ పేలు, ఫోన్పేలు రావడం వల్ల మనం జనం ఏం చేస్తాం, ఓకే ఏటీఎంలు వాడకుండా వాటినే వాడుతున్నాం కదా మొబైల్లో. కానీ మనకు ఒక తెలియని విషయం ఏంటంటే, అంటే మీకు తెలుసుకోవచ్చు, గూగుల్ పేలు, ఫోన్పేలు వాడుతున్నాము, దట్స్ ఓకే. బట్ ఏటీఎం వాడకపోతే వాటి మీద ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది అనమాట. జనరల్గా యాక్సిడెంటల్ బీమా అని అట్లా ఉంటాయి ప్రతి ఏటీఎంకి, బ్యాంకులకి. మనం రెగ్యులర్గా అది మంత్లీ 3 నెలలకు ఒకసారి, కొన్ని బ్యాంకులకు కొన్ని విధంగా 3 నెలలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా వితిన్ వాడాలి. అప్పుడప్పుడు మీరు ఏటీఎంలో తీసుకొచ్చి కనీసం మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికన్నా ఏటీఎంలో వాడితే అవి బ్లాక్ కావు, ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. సో ఏ ట్రాన్సాక్షన్ చేయకుండా 6 నెలలు దాటింది అనుకోండి, మీకు ఇన్సూరెన్స్లో వచ్చే మనకి ఏమైనా జరిగింది అనుకోండి, అప్పుడు ఇన్సూరెన్స్ వర్తించదు. సో అందుకొరకు మీరు ఏ దగ్గర డెబిట్ కార్డులు ఉంటే ఖచ్చితంగా తీసుకుపోయి ఏటీఎంలో అయితే వాడండి, కనీసం నెలకు ఒకసారైనా వాడండి. ప్రజెంట్ అయితే నేను బయటకు వెళ్ళి మన ల్యాండ్ దగ్గరికి వెళ్ళాను అనమాట. మా ల్యాండ్ దగ్గరికి వెళ్ళేసి ప్రజెంట్ ఇంటికి వచ్చేసాను. టైం 2:30 అవుతుంది. మళ్ళీ ఇప్పుడు జున్నుని తీసుకొని రావాలి. 3:30కి జున్ను టైం కదా. సో పైకి వెళ్తున్నాను. బయట వాతావరణం అయితే చల్లగా ఉంది. అట్లాగే ఇంకా జియో ఫోన్లో మా జున్ను. అయ్యో జున్ను, నువ్వు విన్నా జున్నువా? నువ్వు విన్ను, జున్ను కాదు విన్ను. నువ్వు విన్నువు, ఇది విన్ను. వీడు విన్ను, నువ్వు విన్ను కదా. అయితే జియో ఫోన్లో ఇది కార్టూన్ చూస్తున్నాడు. నేనైతే ఇప్పుడు జున్ను తీసుకొని రావాలి. టైం అయింది, స్కూల్ టైం అయింది, 3:30. వాతావరణం మాత్రం అలాగే ఉంది. మార్నింగ్ నుంచి ఇదే ఒకటే టెంపరేచర్. నో గోయింగ్ టు బ్రింగ్ జున్ను. స్కూల్కి వచ్చినాము. పెట్టి తనే పెడతాడట, విన్నే కీ పెడతాడట, స్టార్ట్ చేస్తాడట. పెట్టి చలో స్టార్ట్ పట్టింది. పట్టి ఓకే రైట్, వెళ్తున్నాం ఇంకా. సో గేట్ వేస్తున్నారు ఇద్దరు కలిసి. స్కూల్ నుండి వచ్చారు, గేట్ పెట్టేస్తున్నారు. అంత పైన పెట్టాలి కదా విన్ను, పైన పెట్టాలి కదా. పైన పెడతారు నీకు అందది. సో గేట్ పెట్టేసినాము, మళ్ళీ చెక్ చేస్తున్నాడు విన్ను. రాత్రి 6:23 మా ఇంటి బయట లైట్లు, చీకటి లైటు, ఆకాశం అంతా. మా విన్ను జున్ను కూడా బయటకు వచ్చారు. బయట చల్లటి వాతావరణం ఉంది. ఇక్కడ తులసి దీపం పెట్టారు. ఓకే, మా విన్ను వచ్చేసి షూ వేసుకొని బయటకు వెళ్ళమంటున్నాడు. ఇప్పుడు బయటకు వద్దు, బయట చల్లగా ఉంది కదా. నువ్వు ఇంట్లో ఉంటావా? నేను పోయేస్తా బయటికి. నో వై అన్నయ్య జున్ను అన్నయ్య ఉంటాడ, మనం ఇద్దరం పోదాంపా. వస్తాడట జున్ను కూడా ఇట్లా ఎగురుతుంది, ఇద్దరు ఎగురుతున్నారు. చల్లగా ఉంది బయట, చల్లగా ఉంది. మనం ఇక్కడ ఇంట్లోనే ఉందాం, మనం బయట పోవద్దు. నేను పోయేస్తా, మీరు ఉండండి ఓకేనా. ఇప్పుడు జున్ను ఇంతకుముందు ఏమన్నాను, నువ్వు వస్తావా? ఎందుకు, ఏం చేస్తారా వచ్చి? చూసారా ఫ్రెండ్స్, వీళ్ళు వస్తా అంటున్నారు. ఓకే, ఏమొద్దు, మనం పోయేద్దాం. సరే పోదాం ఏడో పోదాం. ఓకే, నేను కూలర్ పక్కన జాక్కున్నా. మా విన్ను జున్ను వచ్చి ఏం చేస్తారో చూద్దామని చెప్పేసి. చూద్దాం వస్తున్నారో లేదో. వేసుకున్నావా? పోయిందా? బయట చల్లగా ఉందని చెప్పేసి క్యాప్ పెట్టుకో చెప్పు. పోయిందా? మంచిగా ఉంది, పెట్టుకో. పోలేదే, ఏం పోయింది? చూడాలి. ఓకే, దా జున్ను విన్ను రెడీ అయ్యారు బయటికి వెళ్ళడానికి. చలో రండి, మెల్ల స్టాప్. బయటనేమో చల్లటి వాతావరణం ఉంది. వీళ్ళు బయటికి అట. ఎటు పోదాం? బయటికి ఎటు పోదాం? బియ్యి పోదామా?
ఏం చేస్తావు పోయి పోయి ఎటు పోదాం చెప్పు ఏం ఎటు పోదాం చెప్పు బయటికా ఎక్కడికి ఎక్కడికి పోదాం షూ వేసుకున్నాడు బయట వేసుకోవాలట బయటకు పోవాలట ఇదే పని మధ్య విన్నులు బయటగా సరే పద కుక్క ఏమంటుంది మన కుక్క బోబు అంటుంది ఇక్కడ విన్ను బోబు అంటాడు జున్ను 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 సీది సైడ్ కుక్క ఏమంటుంది జున్ను మూడిలో హలో ఫ్రెండ్స్ మళ్ళీ మేము వచ్చేసి మా సాధారణకి వచ్చాము చూసారు కదా మా బ్లాగ్ చూసుకుంటున్నాం టీవీలో జున్ను విన్ను చూస్తున్నారు ఇక్కడ సో ఫ్రెండ్స్ చూసారు కదా మా కోసం స్పెషల్గా మా సాధారణ మా కోసం స్పెషల్గా ఇది ఏంటిది సొరపిండి వేసారనమాట సోరకాయ పిండి సొరపిండి తింటున్నాం ప్రజెంట్ హాయ్ జామకాయ ఎక్కడ చెప్పు రాత్రి 8:30 అవుతుంది మేమైతే పెద్ద జామకాయ తెచ్చుకుని చెట్టు మించి తెంపుకున్నాం మా స్వాతివారింటికి వెళ్ళాం కదా అక్కడ జామ చెట్టు ఉంటే జామకాయ తెంపుకున్నాము ఇది చాలా స్వీట్గా ఉంటుంది జామకాయ గన్ను కూడా ఇచ్చిండు మా జున్ను గన్ను కూడా వేసుకుంటాడు పేపర్ గన్ కదా పేపర్ గన్ ఇంట్లోకి వెళ్తున్నాం ఇప్పుడు పోయి జామకాయ అక్కడ వేసుకొని తిందాం ఓకేనా ఇది నేనే తిన్నా నువ్వు తింటావా నానమ్మకి ఇద్దాం సో టైం 9:30 అవుతుంది అక్కడ మా విన్ను పడుకున్నాడు జున్నేమో ఇంక ఇద్దరు బండి వేయటప్పుడు పడుకున్నాడు ఇప్పుడు వచ్చేసిండు ఇప్పుడు వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేస్తున్నాను సో ఈ రోజుకి వీడియో ముగిస్తున్నాను వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియో నెక్స్ట్ వీడియో బాయ్ జై హింద్ కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్